ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి పాద పద్మములకు ముందుగా నమస్కరించుకుంటూ, నా పేరు కాశీ విశ్వేశ్వరరావు నెలకొదిటి. మా భార్య రాజ్యలక్ష్మి, అలాగే నా పిల్లలు భార్గవ సాయి, కుమార్తె గాయత్రి. మేము ముందుగా మా తల్లిదండ్రులు తిరుపతయ్య గారు, సుభద్ర, వారి స్వామితో దాదాపుగా 1989 నుంచి కూడా బాబావారి కార్యక్రమాల్లో ఇక్కడ నందిగామలో పబ్బతి సత్యం గారు గృహంలో భజన కార్యక్రమాలు కానివ్వండి, అనేక సేవా కార్యక్రమాలు కానివ్వండి ఇక్కడ జరుగుతూ ఉండేవి. పబ్బతి సత్యం గారు స్వామి యువకుడిగా ఉన్న సమయం నుంచి కూడా ఇక్కడ స్వామి మందిరాన్ని, స్వామికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. అది ఇన్స్పైర్ అయ్యి మా ఫాదర్ తిరుపతయ్య గారు, సుభద్ర ఇద్దరు కూడా ఆ కార్యక్రమాలకు వెళ్ళటం, ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొనటం, అక్కడ నిర్వహించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం ఇట్లా జరుగుతూ ఉంది. గురువారం, ప్రతి ఆదివారం వీళ్ళని తీసుకెళ్ళి ఆ మందిరం దగ్గర దించడం, రావటం. మా ఫాదరు మదర్ ఎందుకు వెళ్తున్నారు, ఈ పబ్బతి సత్యం గారి గృహంలో, ఈ మందిరంలో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలని నాకు ఒక రోజు అనిపించింది. లోపలికి వెళ్ళటం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత అనేక మంది భక్తులు, దాదాపుగా ఒక 20-30 మంది భక్తులు అక్కడ స్వామివారికి భజనలు చేయటం, పూజా కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. దానిలో నేను కూడా ఆ రోజు పాల్గొనటం జరిగింది. ఆ రోజున మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు, పురుషులు కానివ్వండి అక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. ఈ బాబా గారు ఎవరో, సత్యసాయి బాబా గారు ఎవరో, ఎక్కడ ఉంటారు, ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, ఈయన దేవుడుగా, భగవంతుడుగా ఎందుకు వీళ్ళు పూజలు చేస్తున్నారు అనేది నాకు తెలుసుకోవాలని ఒక ఆసక్తి కలిగింది. ఆ రోజు ఆసక్తి కలిగి ఎప్పుడు నేను అనుకుంటా ఉండేవాడిని, ఒకసారన్నా వెళ్ళి చూసి రావాలి పుట్టపర్తి. ప్రతి పల్లెలో కూడా స్వామివారి నామస్మరణ జరుగుతూ ఉంది, ఒక్కసారి తెలుసుకుందామని చెప్పేసి నాకు అనిపించిన తర్వాత ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్గా కేశవరావు గారు ఉన్నారు. మా ఫాదర్ అప్పుడు ఫెర్టిలైజర్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. నేను డిగ్రీ చదువుకుంటా ఉన్నాను. ఆ టైంలో మేము ముగ్గురం కలిసి విజయవాడ వెళ్ళి బస్సు ఎక్కి, బెంగళూరు బస్సు ఎక్కి వైట్ ఫీల్డ్ వెళ్ళాం, స్వామి అక్కడ ఉన్నారని తెలిసి. వైట్ ఫీల్డ్ వెళ్ళి అట్లా మార్నింగ్ దాదాపుగా 4:30-5 గంటలకు లేచాము. వెళ్ళి మందిరానికి వెళ్ళాము. మందిరంలో లైన్లు కూర్చోబెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఆ డిసిప్లిన్ కానివ్వండి, ఆ సేవా కార్యక్రమాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సేవాదాలు రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి, అసలు ఎక్కడ మనం దేశంలో ఆ రకమైనటువంటి ఆ క్రమశిక్షణ, ఆ పద్ధతి అనేది ఎక్కడ చూడం మనం. చాలా ఆశ్చర్యం అనిపించింది. వెళ్ళాము, ఆ లైన్లో కూర్చున్నాము. కూర్చున్న తర్వాత దాదాపుగా ఒక అరగంటకి స్వామి భజనలు స్టార్ట్ అయినాయి. ఈ లోపల స్వామి కూడా అటువైపుగా నడుచుకుంటూ వచ్చారు. నా ముందు నుంచే స్వామి వెళ్ళారు. అప్పటికి స్వామి గురించి పూర్తిగా అసలు నాకు తెలీదు. స్వామిని చూడటమే ఫస్ట్ టైం. అసలు స్వామి ఏం చేస్తారనేది కూడా తెలీదు. స్వామికి ఇంత మంది ఇన్స్పైర్ అయ్యి ఎందుకు వచ్చారని కూడా తెలీదు నాకు. నేను మామూలుగా కదలకుండా చూస్తా ఉన్నానండి. స్వామి అట్లా నడుచుకుంటా ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారు అదే లైన్‌లో. చూసిన తర్వాత అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకేమనిపించిందంటే, ఏంటి స్వామి అంటారు ఏదో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటాడు, ఒక భగవంతుడిలాగా పూజ చేస్తున్నారు, ఏమీ చేయట్లేదు కదా స్వామి, ఊరక నడుస్తున్నారు, వెళ్తున్నారు అని అనిపించింది. ఓ 2 రోజులు ఉన్నాం అక్కడ. ఇద్దరం కలిసి మేము వెళ్ళిపోతాము, నాన్న నువ్వు ఇక్కడ ఉండు. అట్లా మేము బెంగుళూరు నుంచి నందిగామ రావటం జరిగింది. వచ్చిన తర్వాత మనసులో ఒక విధమైనటువంటి ఒక బాధ ఏంటంటే, నిజంగా ఆ స్వామిని మేము ఆస్వాదించలేక వచ్చామా ఏంటి ఇక్కడికి, ఆయన తత్వం గురించి తెలుసుకోలేకపోయామా అనేది ఒక బాధ మళ్ళీ వచ్చిన తర్వాత. అట్లా అనిపించి కొంతకాలం తర్వాత ఈ రకంగా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. 1997లో ఫాదర్ తిరుపతయ్య గారు, జమ్ముల వెంకటేశ్వర గారు, పబ్బతి సత్యనారాయణ గారు, అట్లాగే సీతారామ గారు, అనేక మంది పెద్దలు, సుశీల గారు, అట్లనే వీరందరూ కలిసి ఒక మందిరాన్ని నిర్మించుకోవాలి మనం అని చెప్పేసి ఒక సంకల్పం చేసుకున్నారు. ఇక్కడ రైతుపేటలో గీతా మందిరానికి ఎదురుగా ఉన్నటువంటి స్వామి దేవాలయ నిర్మాణానికి ఉచితంగా ఇవ్వటం జరిగింది ఆ స్థలాన్ని. అనేక మంది దాతల యొక్క
సహకారంతో ఓ పెద్ద గొప్ప మందిరాన్ని ఇక్కడ నిర్మించుకోవటం. అందులో కార్యక్రమాలు, భజనలు గానివ్వండి, పూజలు గానివ్వండి, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అనేక మంది భక్తులు ఊహించని విధంగా స్వామి గురించి తెలుసుకోవాలని ఒక తపనతో, ఒక తన్మయంతో భక్తులు అనేక మంది ఈ రోజున మందిరం పట్టనంతగా నందిగామ సాయి మందిరానికి భక్తులు రావడం జరుగుతుంది. ఆ రకంగా మందిరం నిర్మించుకున్న తర్వాత అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు. అక్కడ హోమియోపతి క్యాంపు గానివ్వండి, లేకపోతే పశువుల క్యాంపులు గానివ్వండి, పశువులకి వైద్య సేవలు అందించడంలో గానివ్వండి, అనేక గ్రామాల్లో నందిగామ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల్లో వైద్య సేవలు అందించడం జరిగింది. అలాగనే దంత సేవలు విజయవాడ నుంచి వ్యాన్ వచ్చేదండి. ఈ గ్రామాల్లోకి తీసుకెళ్ళటం. ఉదయం నుంచి సాయంత్రం వరకు గూడా పేద ప్రజలకు స్వామివారి ఆశీస్సులతో నిజంగా మంచి వైద్య సేవలు అందించడం జరిగింది. ప్రతి గ్రామంలో గూడా ఈ రకమైనటువంటి పశువుల క్యాంపులు, వైద్య సేవలు, హోమియో క్యాంపులు నిర్వహించి స్వామి యొక్క తత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో చాలా మంచి సక్సెస్‌ని ఇక్కడ సాధించారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు. వైద్య సేవలకు సహకరించినటువంటి ముఖ్యంగా డాక్టర్ భానుప్రసాద్ గారు, అలాగే బొందలపాటి నరసింహారావు గారు, పున్నయ్య గారు ఉండేవాళ్ళండి. పున్నయ్య గారికి నాకు తెలిసి మేము ఆ టైంలో దాదాపుగా డిగ్రీ ఫైనల్ ఇయర్ అట్లా ఉన్నామండి. పున్నయ్య గారి వయసు అప్పుడులోనే 58, 59 సంవత్సరాలు. మాకంటే కూడా 100 రెట్లు ఉత్సాహంగా పనిచేసేవాళ్ళోళ్ళు. ఇంకా క్యాంపులు ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి అని చెప్పేసి ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాల్ని దిగ్విజయంగా నిజంగా నోరు లేని పశువులకు సేవలు అందించాలి అనే ఒక ఆ ఆనందం చూసారా? మన పరలోకాల్లో ఉన్నటువంటి భగవంతుని దర్శించుకున్న దానికంటే కూడా ఇది ఎక్కువండి. నోరు లేని జంతువులకి మనం సేవలు అందించడం. అటువంటి కార్యక్రమాల్లో నిజంగా పున్నయ్య గారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. స్వామి ఆశీస్సులకి పున్నయ్య గారికి కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము. యూత్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి 1998 తర్వాత ఒక యూత్ కాన్ఫరెన్స్‌ని పెట్టారు స్వామి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో సత్యసాయి సేవా సంస్థల్లో ఉన్నాయండి, లేకపోతే వేరే బయట ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనాయండి, వాళ్ళందరిని కూడా స్వామి ఒక్కసారి పుట్టపర్తికి రమ్మన్నారు యూత్ మొత్తాన్ని కూడా. భారతదేశ వ్యాప్తంగా. ఆ టైంలో యూత్ కాన్ఫరెన్స్‌కి అక్కడికెళ్ళాం. అదే ఫస్ట్ టైం అండి. పుట్టపర్తిని చూడటం అప్పుడు ఫస్ట్ టైం. చూసిన తర్వాత అక్కడ కొన్ని వేల మంది యూత్ అక్కడికొచ్చారు. అక్కడ సేవా కార్యక్రమాలు గానీ, అక్కడ స్వామి చేయించే కార్యక్రమాలు గానివ్వండి, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు గానియండి, అసలు ఎంత బ్రహ్మాండంగా జరిగినాయంటే, చాలా అద్భుతంగా జరిగింది. నిజంగా నేను ఆ రోజే స్వామికి నేను ఎడిక్ట్ అయిపోయా. అసలు స్వామి యొక్క సేవలకు గానియండి, స్వామి యొక్క ఆధ్యాత్మికత గానియండి, ఆ రోజే ఎడిక్ట్ అయిపోయాం మేము. స్వామి అంటే అంత భక్తి భావన మాలో పెరిగింది. మేము అక్కడి నుంచొచ్చి అదే ఇన్‌స్పిరేషన్‌తో ఇక్కడ మారుమూల గ్రామంలో కృష్ణా నదికి దాదాపుగా ఒక 5 కిలోమీటర్ల దూరంలో రామన్నపేట అనే ఒక గ్రామం ఉంది. కనీసం ఆ గ్రామానికి ఊర్లోకెళ్ళటానికి రోడ్డు సౌకర్యం కూడా కాలిబాట కూడా లేదు. ఆ గ్రామంలో ఆ ప్రజలు తిరగాలన్నా, ఎక్కడికన్నా బళ్ళు వెళ్ళాలన్నా కూడా కాలిబాట కూడా లేని పరిస్థితి. యూత్ కాన్ఫరెన్స్‌లో మాకిచ్చినటువంటి ఆ పిలుపు ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని కృష్ణా జిల్లా వ్యాప్తంగా యూత్ మొత్తం కూడా ఆ రామన్నపేట గ్రామానికి చేరుకొని పలువులు, పారలు, ట్రాక్టర్లు మొత్తం తీసుకొని ఓ పక్కన కొండ ఉంది. ఆ కొండను పూర్తిగా తవ్వి మా చేతులతోని మేము తవ్వి ఆ బొచ్చెలతో పోసి ఆ ట్రాక్టర్‌ని తీసుకొచ్చి ఒక రోడ్డు ఏర్పాటు చేసామండి ఆ ఊర్లో. ఆ రోడ్డు మొత్తం పూర్తవ్వడానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా పట్టింది మాకు. దాదాపుగా ఒక హాఫ్ కిలోమీటర్ రోడ్డది. ఆ రోడ్డు మొత్తం పూర్తి చేసిన తర్వాత ఆ ప్రజల ఆనందానికి అవధులు లేవనమాట. సాయంత్రం అది పూర్తయిన తర్వాత మేము స్వామివారి ఫోటో అక్కడ పెట్టి, స్వామివారి ఫోటోకి ఆ పూజా కార్యక్రమాలు నిర్వహించి, భజన చేసి, నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ రోజున అసలు వారికి స్వామి అంటే ఎవరో తెలీదప్పుడు. స్వామి తెలీదు వాస్తవంగా. స్వామి గురించి, స్వామి తత్వం గురించి, స్వామి చేసే సేవల గురించి పూర్తిగా వాళ్ళకి వివరిస్తే చాలా వాళ్ళు సంతోషపడ్డారండి. మా గ్రామానికి నిజంగా ఓ ప్రభుత్వం కూడా చేయలేకపోయింది ఇటువంటి పని. సత్యసాయి సేవా భక్తులు ఈరోజు మా గ్రామానికొచ్చి చేశారు. చాలా ఆనందంగా వాళ్ళు మాకు ఆ రోజు భోజనాలు కూడా వాళ్ళే పెట్టారండి. చాలా మిరాకిల్స్ జరిగినాయి స్వామి విషయంలో. 2001లో
మా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ జరిగిన తర్వాత దాదాపుగా 2001లో 5 నెలల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది మా మిసెస్‌కి. ఒక చిన్న మిరాకిల్ చెప్తా అందరికి. ప్రెగ్నెన్సీ వచ్చి నిజంగా అప్పుడు అది ఐదో నెలో సుమారుగా ఆరో నెల అయ్యుండొచ్చు. నేను బయట నిల్చొనున్నాను. మా మిసెస్ పూజ చేయటం కోసం అని చెప్పేసి పక్కన తోటలో పూలు కోస్తా ఉంది. ఇద్దరు సాధువులండి. కాషాయ వేషధారణలో ఇద్దరు సాధువులొచ్చారు. మా ఇంటి ముందుకొచ్చారు. "భవతి భిక్షాందేహి" అని అడిగారు. నేను నా జేబులో ఉన్నటువంటి ఒక రూ. 10 నోటు తీసి ఇవ్వబోతంటే, "వద్దు నాకు రూ. 2 కావాలని" చెప్పి అడిగారు. రూ. 2 మాత్రమే కావాలని చెప్పి అడిగారు. నాకసలు అర్థం కాలేదండి. రూ. 2 అడగడం ఏంటి అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. సరే ఇంట్లోకెళ్ళి రూ. 2 రూపాయి కాయిన్స్ 2 తీసుకొచ్చి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మా మిసెస్ అటువైపు తిరిగింది. వాళ్ళ వైపు తిరగలేదండి. ఒక పక్కకు తిరిగి పూలు కోసుకుంటా ఉంటే, "అమ్మ నీకు బాబు పుడతాడు. తొందరలో నీకు బాబు పుడతాడు" అని చెప్పారండి. చెప్పిన తర్వాత నమస్కారం పెట్టాను. జస్ట్ నేను లోపలికొచ్చానో లేదో వాళ్ళు కనిపించలేదండి తర్వాత. ఎటెళ్ళిపోయారో తెలీదు. కనిపించలేక. అటువంటి వ్యక్తుల్ని మా ఇంటి పరిసరాల్లో నేనది ఫస్ట్ టైమ్ అన్ని సంవత్సరాల్లో నేనప్పటికి పుట్టి ఆ ఏరియాలో దాదాపుగా 27, 28 సంవత్సరాల పైనయింది. ఆ ఏరియాలో నేను అటువంటి వ్యక్తులను చూడలేదు. 2002 మార్చిలో ఒక మంగళవారం అంటే సుమారుగా అది 12 తారీఖు, 11 తారీఖు అయ్యుండొచ్చండి కరెక్ట్‌గా. మంగళవారం రోజు మా మిసెస్‌కి పెయిన్స్ వచ్చినియి. ఇక్కడ విజయ్ కుమార్ గారి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. తీసుకెళ్తే విజయ్ కుమార్ గారు ఏం చెప్పారంటే, "ఈరోజు ఉంచండి. చూద్దాం పెయిన్స్ కంటిన్యూ అయితే డెలివరీ చేద్దాము. లేదంటే టైం తీసుకుందాం" అని చెప్పి చెప్పడం జరిగింది. సరే మేమేం చేసామంటే ఆ రోజు ఉన్నామండి. పెయిన్స్ తగ్గిపోయినియి రాలేదు. అయితే డెలివరీ ఇప్పుడు కష్టము. ఒక 2, 3 డేస్ టైం తీసుకొని మనం చిన్న సర్జరీ చేసి అది మనం చేయించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చెప్పి వాళ్ళేం చేశారంటే డాక్టర్ గారు ఏం చేశారు, "ఓ మంచి రోజు, మంచి ముహూర్తం పెట్టుకోండి" మీరని చెప్పడం జరిగింది. మేము గురువారం స్వామికి ఇష్టమైన రోజు, మాకు ఇష్టమైన రోజు కాబట్టి మేము గురువారం రోజు బావుంటుంది అని చెప్పి మేము పంతులు గారిని, పూజారి గారిని అడిగితే, "గురువారం వద్దండి. గురువారం బాలేదు. శుక్రవారం అయితే బావుందండి. శుక్రవారం ఉదయం 10 గంటలకు బావుంది. 10 గంటల 15 నిమిషాలకి. అంటే మీరు ఆ టైంలో పెట్టుకుంటే బావుంటదని." సరే అండి అని చెప్పేసి ఒప్పుకొని అదే టైం డాక్టర్ గారికి చెప్పాము. మేము ఇంటికొచ్చేసామండి. గురువారం నైట్ అంటే శుక్రవారం మేము ఉదయం హాస్పిటల్‌కెళ్ళిపోవాలి. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 6కి అడ్మిట్ అవ్వాలి. గురువారం నైట్ నేను ఇంట్లో అందరం పడుకున్నామండి. పడుకున్న తర్వాత తెల్లవారుజామున అంటే తెల్లారితే శుక్రవారం. తెల్లవారుజామున దాదాపుగా 4 గంటల ప్రాంతంలో ఇదే హాస్పిటల్‌లో స్వామివారు ప్రత్యక్షంగా సర్జరీ చేసి సర్జరీ రూమ్‌లో నుంచి బయటకు వస్తున్నట్టుగా మా బాబుని తీసి చూపించినట్టుగా నాకనిపించింది. కలొచ్చింది. స్వప్నంలో అట్లా కలొచ్చిందండి. నిజం కాసేపు లేచి చూసి నేను మా ఇంట్లో వాళ్ళందరికి చెప్పాను. నాకిదే ఈ కలొచ్చింది స్వామి. మనం ఇంకొక 4, 5 గంటల్లో డెలివరీకెళ్తున్నాము. నాకు ఈ రకమైన కలొచ్చింది అని చెప్పి చాలా ఆశ్చర్యపోయారు అందరూ. మా చుట్టాలందరికీ ఈ రకంగా మా బంధువులకి అందరికీ ఈ రకంగా ఫోన్‌లు చేసి చెప్పాం. వాళ్ళందరూ ప్రత్యేకంగా ఎందుకొచ్చారంటే మాకు బాబో, పాపో పుడుతుందా చూడటానికి రాలేదండి. స్వామి కల్లోకొచ్చింది ఇది నిజమైద్దా కాదా? అని చెప్పేసి వాళ్ళందరూ హాస్పిటల్‌కి దాదాపుగా ఆ రోజు ఒక 30 మంది సుమారుగా మా బంధువులందరూ గూడా అక్కడ హాస్పిటల్‌కి రావటం జరిగింది. వచ్చిన తర్వాత స్వామి ఏదైతే మాకు చూపిచ్చారో ఆ తెల్లవారుజామున సేమ్ అదే బాబు ప్రత్యక్షమయ్యాడక్కడ. అదే బాబు ప్రత్యక్షమయ్యారండి. అసలు అందులో ఏ కోశాన మార్పు లేదు. స్వామి ఆశీర్వదిస్తా ఆపరేషన్ థియేటర్‌లో నుంచి అట్లా ఎళ్ళిపోయారు. అంటే నిజంగా నేను స్వామికి చేసిన సేవలేమి లేవు. స్వామికి చేసిన భక్తులు లేవు. ఆ ఒక్క విశ్వాసం అండి. స్వామి మీద మనకున్నటువంటి భక్తి, విశ్వాసం, స్వామి మీద ఉన్నటువంటి మనకి నమ్మకం. ఇవే మనని నడిపిస్తాయి. పేదలకి స్వామి యొక్క సహకారంతో మనం చేసేటువంటి పేదలకి సర్వీసే ఎప్పుడూ మనకి అండగా ఉంటది అని చెప్పి నేను నమ్ముతా వచ్చాను మొదటి నుంచి. సుమారుగా 2004లో పుష్కరాలొచ్చినాయి. కృష్ణా పుష్కరాలొచ్చినాయి ఇక్కడ. కృష్ణా పుష్కరాలొస్తే కృష్ణా జిల్లా మొత్తం గూడా ఇక్కడ విజయవాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ బెంజ్ సర్కిల్ దగ్గర కళ్యాణ మండపం ఇచ్చారండి అందరికి. అక్కడికి చేరుకున్నాం అందరం. అక్కడ వంట కార్యక్రమాలు గాని, అక్కడి నుంచి ఏదైనా గూడా ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్‌లాగా అక్కడ పెట్టుకొని ఫుడ్ తయారు చేయనియండి, ఏదైనా సర్వీస్‌కి కావాల్సినటువంటి సామాగ్రి నుంచి అక్కడి నుంచే డిస్ట్రిబ్యూట్ చేయనియండి. భవానీ ఘాట్ ఉంది చుట్టుపక్కల.
అట్లానే గొల్లపూడి ఘాట్ ఉంది. అటు చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణా నది సమీపంలో ఉన్నటువంటి ఘాట్లన్నిటికి గూడా అక్కడి నుంచే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయటం, అక్కడున్నటువంటి సేవాదారులకి ఆహారం అందించడం, అక్కడికొచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో కృష్ణా పుష్కరాల్లో పాల్గొనటానికి వచ్చిన భక్తులందరికీ గూడా మందులు గానియండి, ఫుడ్ గానియండి, సరఫరా చేసేది మొత్తం గూడా అక్కడ ఉన్నటువంటి సత్యసాయి సేవా భక్తులే. మహబూబ్ నగర్ జిల్లా నుంచొచ్చారు. ప్రకాశం జిల్లా నుంచొచ్చారు. అనేక రకాల స్టేట్ మొత్తం అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. నేను, మా బంధువు ఇద్దరం కలిసి ఆ కార్యక్రమంలో పూర్తిగా ఆ రోజు పాల్గొన్నాము. ఒక మంచి సర్వీస్‌లో పాల్గొందాం మనం అని చెప్పేసి మేము అనుకోని ఇక్కడి నుంచి బయలుదేరాం. మంచి సర్వీస్ అంటే ఏంది? మంచినీళ్ళు పోయటం, నిలబడి హాయిగా కూర్చొని మంచినీళ్ళు పోయటమా? లేతే మందులివ్వటమా? లేకపోతే వచ్చినోళ్ళకి ఏదన్నా రిసెప్షన్‌లో కూర్చొని చెప్పడం. అలాంటి మంచి సర్వీస్ ఎన్నుకొని దానిలోనే చేద్దాము. ఏదో మామూలు సర్వీస్ చేయకూడదు. మనం ఊడవటం, తుడవటం అట్లాంటివి ఏం చేయకూడదు అని చెప్పేసి వాస్తవంగా మేమెళ్ళాం. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడున్నటువంటి కోఆర్డినేటర్ దగ్గరికెళ్ళాం. ఎళ్లి సార్ మేము మాకు ఒక మంచి సర్వీస్ ఇవ్వండి. మంచినీళ్ళు పోసేది గానియండి, లేకపోతే రిసెప్షన్‌లో కూర్చొని 4 మాటలు చెప్పేది గానియండి, అలాంటి సర్వీసులు ఇయ్యమని చెప్పేసి మేము అడిగాం. లేదు మీకు అంతకంటే మంచి సర్వీస్ ఇస్తాను. మీరు ఒక 10 నిమిషాలు వెయిట్ చేయమన్నారు. అయితే పర్వాలేదని చెప్పేసి మా బంధువు నేను పక్కన కూర్చొనున్నాం. ఆయన పిలిచి అక్కడ చెప్పుల స్టాండ్ ఉంది గదా! ఆ చెప్పులు వచ్చినోళ్ళందరూ చెప్పులు లోపల పెట్టడం, ఒక టోకెన్ మీరియ్యటం. మళ్ళీ వచ్చినోళ్ళు ఆ టోకెన్ తీసుకొని చెప్పులివ్వటం మీరు. మీ డ్యూటీ అదమ్మా మీరెళ్ళిపోండి దాంట్లో తొందరగా ఎళ్లి మీరు జాయిన్ అవ్వండి అన్నారు. మేము కాసేపు ఇదేంటి అసలు ఈ సేవ మేము అనుకోని ఎళ్ళిందొకటి. అక్కడ స్వామి నిజంగా పరీక్ష అనమాట అది. నిజంగా మేము అసలు ఆ సేవ చేస్తామా లేదా అనేది మమ్మల్ని పరీక్ష చేసినట్టుగా అటువంటి సేవను మాకు అప్పగిచ్చారు. అయినా గూడా మేము ఉదయం నుంచి సాయంత్రం దాకా కార్యక్రమం పూర్తి చేసి ఆ సేవ చేసేటప్పుడు నందిగామ నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలామందొచ్చారు. చాలామందొచ్చి "ఏంటి మీరిక్కడున్నారు? మీరు చెప్పులు తీస్తున్నారేంటి?" అని చాలామంది. స్వామి మాకు అది ఆదేశించారు. చేయటమే సాయంత్రం దాకా ఈ కార్యక్రమంలోనే మేముంటాం. చేయటమే అని చెప్పేసి నిజంగా ఆ కార్యక్రమాన్ని మేము పూర్తి చేసి సాయంత్రానికి ఇంటికెళ్ళాం. సేవకున్నటువంటి అనుబంధం గానియండి, సేవలో మనం ఉత్సాహం గానియండి, సేవలో మనం పొందేటటువంటి ఆ తృప్తి గానియండి, అది వేరే దేనిలో రాదండి అసలు. 2016లో మళ్ళీ పుష్కరాలొచ్చినప్పుడు, అప్పుడు మా సత్యసాయి సేవా సమితి మరియు భగవాన్ శ్రీ సత్యసాయి విద్యాలయం 2 నందిగామ. 2 ఉమ్మడిగా మేము రామన్నపేట గ్రామంలో ఈ యొక్క పుష్కరాల సేవా కార్యక్రమాన్ని తీసుకున్నాం. మళ్ళీ తీసుకొని ఉదయం పూట అక్కడికొచ్చే భక్తులకు గానియండి, పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బందికి గానివ్వండి, అందరికీ గూడా ఉదయం పూట మేము స్కూల్లో దాదాపుగా ఒక 500-600 మందికి ఫుడ్ తయారు చేసుకొని, వ్యాన్‌లో పెట్టుకొని అక్కడికెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. సేవ చేయటం, మంచినీళ్ళివ్వటం, వాళ్ళకి మందులివ్వటం. ఆ ఐటీసీ కంపెనీ ఆ రోజున మేము ఒక ఐటీసీ డిస్ట్రిబ్యూటర్‌గా ఈ ప్రాంతంలో ఉన్నాం గాబట్టి, ఐటీసీ కంపెనీని మేము రిక్వెస్ట్ చేసాం. పుష్కరాలు జరుగుతా ఉన్నాయి. మాకు ఘాట్‌కి కొంత మీరు బిస్కెట్‌లు మన కంపెనీ తరపున ఫుడ్ ప్రొడక్ట్స్ గనుక ఇస్తే మనం సర్వీస్ చేయడానికి బావుంటదంటే, ఫుల్లు లారీకి బిస్కెట్‌లు పంపించారండి మాకు. 200 బాక్సులు బిస్కెట్స్ పంపించారు. హై క్వాలిటీ బిస్కెట్స్. దాదాపుగా ఒక్కొక్క బిస్కెట్ దాదాపుగా ఆ రోజున రూ. 10-15 ఉండే కాస్ట్‌లీ బిస్కెట్స్ మాకు ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. అయి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. స్కూలు మొదలుపెట్టింది 2006లో. మా ఫాదరు ఒడిదుడుకుల మధ్య ఆయన జీవితంలో పెరుగుతా వచ్చారు. అనేక రకాలైనటువంటి బాధలను ఎదుర్కొన్నారు. ఆ టైంలో ఆయన చదువుకి డిస్టర్బెన్స్ అయింది. కుటుంబ సమస్యల కారణంగా 8వ తరగతితో ఆపటం జరిగింది. ఆయన జీవితాంతం బాధపడేవాళ్ళు. నేను చదువుకోలేకపోయానే, నాకు అవకాశం రాలేకపోయిందే అని చెప్పేసి. ఆ బాధని ఆయన ఏ రకంగా అయినా నేను 10 మంది పిల్లలకు ఉచితంగా చదువును అందించి, దానిలో నేను ఆనందం, అనుభూతి పొందాలనే ఒక దృష్టితో 2006 సంవత్సరంలో ఉచితంగా చదువు చెప్పే విధంగా స్వామి యొక్క ఆశీస్సులతో ఒక రైతు దగ్గర నుంచి ఆ ల్యాండ్‌ని పర్చేజ్ చేసి, మొత్తం శుభ్రం చేసి శంకుస్థాపన చేశామండి. శంకుస్థాపన చేసిన రోజు, ఆ రోజు నైటు ఎవరైతే మాకు ఒక రైతు అమ్మాడో ఆ స్థలాన్ని, ఆయనకు కూడా స్వామి కలలో కనిపిచ్చారు. ఆ పొలంలో తిరుగుతా కనిపిచ్చారు. ఆయనే స్వయంగా వచ్చి తెల్లారి మాకు చెప్పడం జరిగింది నెక్స్ట్ డే. "నేను స్వామిని చూశానండి. మా పొలంలో నేను స్వామిని చూశాను. ఆ! నిజంగా నాకు అదృష్టం." ఆయనకు కూడా ఆ రోజుకి అప్పటి వరకు స్వామి అంటే ఎవరో తెలీదు. అనుభూతుల్ని మేము చూసామండి. ఆ యొక్క స్కూల్ నిర్మాణం చేయటం,
ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసి 10వ తరగతి వరకు దాన్ని తీసుకువెళ్ళటం. దానికి సత్యసాయి భక్తులు సహకరించటం. అనేక మంది ఉపాధ్యాయులు, రిటైర్డ్ ప్రిన్సిపాల్స్, సత్యనారాయణ ప్రసాద్ గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు కూడా ఈ యొక్క స్కూల్ ఎదుగుదలలో వారి యొక్క సహకారం కూడా అందించారు. ఆ రకంగా తీసుకెళ్ళి ఒక స్థానానికి ఆ స్కూల్‌ని తీసుకెళ్ళడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఫాదర్‌కి లివర్ ప్రాబ్లమ్ రావటం వలన ఆ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిమిత్తం కొన్ని రోజులు ప్రస్తుతానికి దాన్ని ఆపటం జరిగింది. అంతే తప్ప తర్వాత అది కంటిన్యూ చేసే బాధ్యత తీసుకుంటాము. ఒక మంచి పొజిషన్‌కి తీసుకెళ్ళే బాధ్యత కూడా తీసుకుంటాము అని చెప్పి తెలియజేసుకుంటూ జై సాయిరాం, జై సాయిరాం.